మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఓ పావురూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా, ఆదిలో జలములపైన తారాడినాత్మ దిగిరావా. ఓ పావురూపమా పరిశుద్ధాత్మా, మాపై దిగిరావా, మాపై దిగిరావా. జీవించలేను ముందు యేసయ్యా, నిన్ను వీడి జీవించలేను. సమయంలో తండ్రిగా ఉండు, సమయంలో తండ్రిగా ఉండు. యేసయ్యా, నిన్ను వీడి జీవించలేను, దగ్గర ఉండు. యేసయ్యా, నిన్ను వీడి జీవించలేను. గమనించాలి, పూజకు వస్తున్న వాళ్ళు, దేవాలయ ప్రాంగణంలో ఉన్న వాళ్ళు చైర్స్ లోపల ఉన్నాయి, ఇంకా ఎక్కడైనా కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. సాధ్యమైనంత వరకు అన్ని ఏర్పాట్లు చేసి పూజను ప్రారంభిస్తున్నాం. ప్రత్యేకంగా నా కొరకు మనకన్నా ముందు మన తాత ముత్తాతలకు సేవలు అందించినటువంటి మన అమ్మగారులు సభకు చెందినటువంటి ముగ్గురు కన్యాస్త్రాలను జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళ పేర్లు ఇక్కడ రాసి ఉంచాం. పూజ ప్రారంభిస్తూ ఉన్నాం. అందులో లేచి నిలబడి పూజను ప్రారంభించుకున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద సిస్టర్స్ గురువులకు ముందు ప్రొసెషన్గా వస్తూ ఇక్కడ ఉన్నటువంటి పూలతో శ్రద్ధాంజలి ఘటించి పూజలో పాల్గొనవలసిందిగా మనం చేసుకున్నాను.
మన అమ్మగారు అక్కడ గురువుల దగ్గర ప్రొసెషన్గా నిలబడినట్లయితే మీరు కూడా మాతో పాటు ప్రొసెషన్గా రండి. ఇక్కడ ఉన్నటువంటి అమ్మగారులకు అదేవిధంగా ఫాదర్ సొంతానా, ఫాదర్ తింటోరియో, మా అమ్మ నాన్న ఫోటోలు కూడా పెట్టారు. చాలా సంతోషం. ఆ ముగ్గురికి శ్రద్ధాంజలి దక్కించి పూజలు ప్రారంభించుకుందాం. గాయత్రంలో ప్రవేశం. స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం స్వాగతం గణ స్వాగతం ప్రభువా స్వాగతం దిగిరండి దిగిరండి భూమిలో వసించండి ఈ మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం నీ మందిరమెంతో సుందరం ఈ మందిరమంతా నీ జనం స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై సుమధురినై శుభదినం స్తుతి స్తోత్రాలు చెల్లించుటకై సుమధురినై శుభదినం స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం స్వాగతం ఘన స్వాగతం ప్రభువా స్వాగతం దిగిరండి దిగిరండి భూమిలో వసించండి
నీ కృపతో కట్టిన ఈ ఆలయం, నీ కృపతో నిండిన మాశయం. నీ కృపతో కట్టిన ఈ ఆలయం, నీ కృపతో నిండిన మాశయం. వినిపించు దేవ నా విన్నపాలు, కరుణించు దేవ కరుణతో. వినిపించు దేవ నా విన్నపాలు, కరుణించు దేవ కరుణతో. అందుకొను తండ్రి ఆ అంజలి నిరంతరం, అందుకొను తండ్రి ఆ అంజలి నిరంతరం. స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం, స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం. దిగిరండి దిగిరండి భూమిలో నా వసించండి, దిగిరండి దిగిరండి భూమిలో నా వసించండి. తిరు కుటుంబాలయములో ప్రేమ జ్యోతి అయి వెలగండి, తిరు కుటుంబాలయములో ప్రేమ జ్యోతి అయి వెలగండి. అందుకొను తండ్రి ఆ తండ్రి నిరంతరం, అందుకొను తండ్రి ఆ అంజలి నిరంతరం. స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం, స్వాగతం స్వాగతం ప్రభువా స్వాగతం. మందిరమెంతో సుందరం, ఈ మందిరమంతా ఈ జనం. మందిరమెంతో సుందరం, ఈ మందిరమంతా ఈ జనం. శుద్ధి సూత్రాలు చెల్లించడమే శుభదినం, సూత్రాలు చెల్లించడమే భూమి కోరినై శుభదినం. అందుకొను తండ్రి ఆ అంజలి నిరంతరం, అందుకొను తండ్రి ఆ అంజలి నిరంతరం. క్రీస్తు ప్రభుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సరిగ్గా 20 సంవత్సరాల క్రితం అప్పుడు విచారణకర్తలుగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి రెవరెండ్ ఫాదర్ పసల థోమస్ గారు, వారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తూ ఉన్నాను. డీకెన్ బ్రదర్ గారుగా ఇక్కడ కూర్చున్నప్పుడు ఇక్కడి నుంచే నేను గురుత్వపు యాజకత్వాన్ని స్వీకరించడానికి వెళ్ళటం జరిగింది. ఇదే పూజోత్తరాన్ని వేసుకొని 20 సంవత్సరాల క్రితం నేను గురువుగా అభిషక్తుడయ్యాను. దేవుని కృప దీవెన ఆశీర్వాదంతో ఎక్కడైతే
నా జర్నీ ప్రారంభించాను యాజకునిగా. అదే ప్రాంతంలో 20 వసంతాలు జరుపుకుంటూ దేవుని కృప దీవెన ఆశీర్వాదం. భగవంతుడు చాలా ఘనంగా నన్ను ఆశీర్వదించాడు. భగవంతుడు చాలా ఘనంగా నన్ను ఆశీర్వదించాడు. నన్ను ఇక్కడ నిలబెట్టింది దేవుడు, దేవుని యొక్క ఆశీర్వాదం మాత్రం. ఫాదర్ సురేష్ మెర్లు అన్నవాడు ఇక్కడ నిలబడి ఈ రోజున పూజ చేస్తున్నాడంటే అనేక మంది గురువులు, కన్యాస్త్రీలు, సంఘ పెద్దలు, ఉపదేశకులు, మర్యాదల సభ్యులు, గాయక బృందం, ఇటువంటి ఏర్పాట్లన్నీ చేసినటువంటి మీరందరూ ఉంటేనే సురేష్ ఫాదర్ అన్నవాడు ఇక్కడ నిలబడి పూజ చేయగలుగుతున్నాడు. ముఖ్యంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను 2వ విచారణ గురువుగా నవాబ్పేట వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మన అమ్మగారు, కేటగిరీ సభకు చెందినటువంటి అమ్మగారు 8 సంవత్సరాలు వంట వాళ్ళు లేకపోయినా నాకు భోజనం పెట్టారు. అప్పుడు మధుర్ జనరల్ రోస్లిండర్ మధుర్ గారు, అప్పటి ప్రొఫెషనల్ మధుర్ గారు, జంపల్ మధుర్ గారు, వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు ఫాదర్కి వంట వాళ్ళు లేరు, మనమే అన్నం పెట్టండి అని చెప్పారు. దే హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ మై వెల్. బాగా చూసుకున్నారు నన్ను. ఆ తర్వాత వాళ్ళు నా చెయ్యి విడిచిపెట్టలేదు. ఏదో టైంలో నన్ను ఆలోచించి ఆదరిస్తూనే ఉన్నారు. మరొక యాదృచ్ఛికం ఏంటంటే వాళ్ళ సభకు చెందిన అమ్మగారిని ఇక్కడ 3 అమ్మగారులు చనిపోయారని, వాళ్ళు ఈ మట్టిలోనే కలిసిపోయారని నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. అమ్మగారి సమాధిలో నేను వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఒక అమ్మగారి సమాధి మాత్రమే నాకు దొరికింది. మిగతా 2 కనిపించినాయి. ద కోర్స్ ఆఫ్ టైం దేవుని గొప్ప వలన వాళ్ళిద్దరిని కూడా కలుస్తాం. వారి యొక్క సభ స్థాపకులు రెవరెండ్ ఫాదర్ చర్వి పాస్కల్లి గారు పునీతని పట్టం కొరకు అమ్మగారిని ప్రార్థన చేస్తున్నారు అని ఒక వాక్యం రాశారు. అన్నోన్ పునీతులు, గుర్తింపు లేకపోయినటువంటి పునీతులు వీళ్ళంతా. మన తాత ముత్తాతలకు సేవ చేశారు, మన తాత ముత్తాతలకి సేవ చేశారు, ఈ మట్టిలోనే కలిసిపోయారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే మన పెద్దలు అమ్మగారులను ఎంతో భక్తి మర్యాదలతో భూస్థాపన చేశారు. ఆ సమాధులు తవ్వుతున్నప్పుడు వాళ్ళు భద్రపరిచినటువంటి ఆ ప్రేత వస్త్రాలు కానీ, వాళ్ళ వేసినటువంటి జపమాలు కానీ, ఆ మెడలు కానీ 1-2 తీసుకొని దగ్గర పెట్టుకుని కానీ భయం వేసింది నాకు. అంటే కలరా వచ్చినప్పుడు భయపడుకోకుండా గురువులను, కన్యాస్త్రీలను వాళ్ళు భద్రపరిచినటువంటి విధానం, 6 అడుగుల లోతు, 6 తర్వాత ఇంకా లోతుకు వెళ్ళిన తర్వాత ఎక్కడో వెరీ డీప్గా వాళ్ళని భద్రపరిచారు మన పితృలు. వాళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటూ నా ఆహ్వానాన్ని మన్నించి నా దగ్గరకు వచ్చేసిన దేవునిచ్చిన అన్నయ్య లూయిస్ అన్నయ్య. నిన్న మధ్యాహ్నం లూయిస్ అన్న ఇక్కడికి వచ్చారు. ఈరోజు ఆదివారం తప్పనిసరిగా పూజ పొందాలని నేను తన విచారణను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాడు. అని కృతజ్ఞతలు. మన ఫాదర్ జాన్ వారా గారు, అని యొక్క క్లాస్మేట్, అండ్ ఫాదర్ ప్రశాంత్ నాతో కలిసి పూజను సమర్పిస్తున్న వీరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 20 years వచ్చేసరికి అమ్మానాన్న గారి పేరు, పెద్దన్నయ్య, తమ్ముడు, వాళ్ళు కూడా జారిపోవటం జరిగింది. స్వర్గం నుంచి వాళ్ళు ప్రార్థన చేస్తారని అనుకుంటూ వారి కొరకు ప్రార్థించమని వేడుకుంటూ అసిస్టెంట్ మదర్ గా నేను కూడా మన మధ్య ఉన్నారు. వారందరికి ఒకసారి గట్టిగా తప్పుడు కొడుతూ ప్రొఫెసర్ మదర్ చౌదరి కూడా మన మధ్య ఉన్నారు. అండ్ మిగతా సిస్టర్స్ తో కొద్ది పరిచయం తక్కువ. ఒకసారి నేను అర్థమైతే వాళ్ళు కూడా వదిలిపెట్టు. ప్రత్యేకించి మనం వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ పూజను ప్రారంభించుకుందాం. సారీ, అన్నిదా భావించుకోండి.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. Praise the Lord. 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 Hallelujah. 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 అందరికీ శుభోదయం. వెరీ గుడ్ మార్నింగ్ టు యు ఆల్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజు మనము ఈ ఆదివారం రోజున 2 పండుగలు కొనియాడుతున్నాం. మీ అందరికి తెలిసినట్లు ఈ రోజు మనకి విచారణ గురువులు తమ్ముడు ఫాదర్ సురేష్ గారి యొక్క 20వ గురు పట్టాభిషేక వార్షికోత్సవ పండుగను ఈ రోజు కొనియాడుతున్నాం. రెండవది, ఈ రోజు మనము ఈ ఆదివారం రోజున 10వ సామాన్య ఆదివారం రోజున యేసు తిరుహృదయ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ప్రియ సహోదరి సహోదర, గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా 20 సంవత్సరాలు గురు జీవితాన్ని తాను జరుపుకున్న తరుణంలో మనందరూ కూడా ప్రభుని ఈరోజు ప్రత్యేకంగా స్తుతిస్తున్నా, మహిమపరుస్తున్నా, కనపరుస్తున్నా. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. నా హృదయం నిన్నే స్తుతించుచున్నది, చేసినావు నీవు గొప్ప కార్యములు. స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా, 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 స్తుతి మహిమా ప్రభు, స్తుతి మహిమా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదర, పూజారంభంలో తనకు తానే ఉపోద్ఘాతాన్ని మరి చెప్పి తన కోసం ప్రార్థించమని ఎంతో మరి భావోద్వేగముతో మన యొక్క ప్రీతమ గురువు ఫాదర్ సురేష్ గారు మనందరికీ కూడా ఆహ్వానించి ఉన్నారు. తాను గొప్ప సువార్త బోధకుడుగా ఈ 19 సంవత్సరాలు తాను జీవించి ఉన్నాడు. తను ఏ విచారణకు వెళ్ళినా ఎంతో గొప్ప పరిచర్య చేసే రికార్డ్స్ ఉన్నాయి. ప్రజలను ప్రేమించే గురువు, ప్రజలకు మరింత చేరువవటానికి దేవుని యొక్క వాక్యాన్ని ఒక చక్కటి సాధనంగా తాను వినియోగించుకుంటూ ఉంటాడు. ఆయన ప్రసంగాలు చెప్పినప్పుడు మరి నిద్రపోయే వాళ్ళు కూడా లేచి వినాలని ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్కును అంత చక్కగా తాను వివరిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్తే మరి ప్రజలు అంత శ్రద్ధతో ఆలకించరు. కానీ రకరకాల సంఘటనల ద్వారా ప్రజలకు అన్వయిస్తూ మరి ఎంతో గొప్పగా బోధించే సువార్త బోధకుడు, మంచి గురువు, ప్రార్థనాపరుడు, చదవాలని జిజ్ఞాస కలిగిన వాడు, విద్యావేత్త. మరి ఇటువంటి గురువు మన విచారణకర్తలుగా పనిచేయటం మనందరికీ అదృష్టం. కాబట్టి ఈ రోజున ఆయన యొక్క జీవితాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఆయన యొక్క గురుత్వాన్ని మనము కొనియాడుతూ తన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. భగవంతుడు తను దీవించాలని, తనకు కావలసిన ఆయన ఆరోగ్యం ప్రసాదించాలని, దేవుని యొక్క సేవలో తాను నిరంతరము తరించాలని ఈ యొక్క దేవుని పూజలో ప్రార్థన చేద్దాం. ప్రియ మిత్రులారా, అదేవిధముగా ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్లు ఫాదర్ గారి యొక్క ఆహ్వానం మేరకు మన మధ్య పెద్ద సుపీరియర్స్, అసిస్టెంట్ మదర్ జనరల్ సిఎస్ఐ కాంగ్రిగేషన్, అదేవిధముగా గుంటూరు ప్రొవిన్షియల్ మరియు మిగిలిన సిస్టర్స్ అందరూ కూడా తరలి వచ్చారు మన యొక్క విచారణకు. సాధారణంగా రారు. నేను ఇక్కడ 6 సంవత్సరాలు పనిచేస్తాను, ఏనాడు కూడా సిస్టర్స్ రాలేదు. మరి ఎంతమంది హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి ఎంతమంది వచ్చారంటే అందరి నుంచి అప్పుడు నేనున్నప్పుడు కూడా అక్కడున్న సమాధి, మట్టి సమాధి ఉండేది. దానికి మన యొక్క
ఆ సంఘ పెద్దలు అక్కడ క్లీన్ చేసేవారు, చక్కగా సున్నం వేసేవారు. రాను రాను మరి ఫాదర్ సురేష్ గారు వచ్చిన తర్వాత దాన్ని చక్కగా అజుగట్టుకోవటం, సమాధుల పండుగ రోజున దానికి చక్కగా ఆ సమాధిని అలంకరించడం చేయటం, తర్వాత ప్రొవిన్షియల్ గారు మదర్ జనరల్ గారు దృష్టి పెట్టడం, చక్కటి గ్రానైట్ తో సుందరమైన సమాధి నిర్మించడం ఎంతో ఎంతో దీవెనకరము. ఎన్నో సంవత్సరాల క్రితం సుమారు 1930 సంవత్సరం 37 సంవత్సరంలోనే సిస్టర్స్ ఇక్కడ సేవ చేశారు. అప్పుడు నేను కొట్టలేదు, మేము పుట్టేది తెలియదు, స్వతంత్రం రాకముందు. మరి వాడు మన ఈ గడ్డ మీద నివసించి ఇక్కడే ఈ దీనమైన గృహాల్లో చిన్న చిన్న గుడిసెల్లో నివసించి ఈ ప్రాంతంలో సేవ చేశారు. ప్రియ సహోదరి సహోదర, ఈ రోజున మరి వారి యొక్క ఆత్మశాంతి కొరకు ఈరోజు ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా సిఎస్ఐ కాంగ్రిగేషన్ కొరకు జనరల్ మరియు ప్రొవిన్షియల్ సిస్టర్స్ అందరి కోసం కూడా ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 3 సిస్టర్స్ ఉన్నారు కానీ కనపడట్లేదు. చూసారా పీఠం వైపు తిరిగి ఉన్నారు వాళ్ళు. ఆ 3 సిస్టర్స్ యొక్క పేర్లు ఆల్రెడీ సేకరించారు. మరియమ్మ గోరంట్ల, సిస్టర్ సుజన, సిస్టర్ ఫ్రాన్సిస్కా. వారు 3 మరి ఎన్నో సంవత్సరాల క్రితం సేవ చేశారు కాబట్టి వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆ రోజుల్లోనే ఇక్కడ తెల్ల గురువులు, ఫీమేల్ గురువులు ఫాదర్ పొంతానా టెంతోరియో వారి యొక్క సమాధులు మన యొక్క దీపాలలో ఉన్నాయి. సో వారు ఇక్కడ సేవ చేశారు. ఈ సేవ చేసే క్రమంలో మన పూర్వులకు సేవ చేసే క్రమంలో వారు ప్రభువునందు నిద్రించారు. యువ గురువులుగా 30 సంవత్సరాలు 32 సంవత్సరాల వయసులో వారిద్దరు కూడా పనిచేశారు. ఇక్కడ కలరా వచ్చిన సమయంలో కలరా బాధితులకు, రోగులకు సేవ చేసే క్రమంలో వారు మరణించడం జరిగింది. మహనీయులు, మహానుభావులు మనకంటే మరి ఎన్నో సంవత్సరాలు, సుమారు 100 సంవత్సరాల క్రితం ఇక్కడ పనిచేసి మనకు మన పూర్వులకు విశ్వాసాన్ని అందించి ఉన్నారు. వారిని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. అదేవిధముగా ఇక్కడ చివరి ఫోటో చూసారా, ఫాదర్ గారి యొక్క అమ్మ నాన్న కోట్రు సంజీవరావు గారు, కోట్రు ఝాన్సీ గారు, వారిద్దరిని కూడా ఈరోజు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ దేవ బలి పూజలో వీరందరి యొక్క ఆత్మలకు నిత్య విశ్రాంతి, పరలోక ప్రాప్తి అనుగ్రహింపడాలని ప్రార్థన చేద్దాం. ఈ పూజ నెరవేర్చే మాటకు మనం చేసిన పాపములకు ఒప్పుకుందాము. చలయ్య నా యేసయ్య, నావన్నీ నీవయ్య నా యేసయ్య, నీవున్న చలయ్య నా యేసయ్య, నావన్నీ నీవయ్య నా యేసయ్య, నీ ప్రేమలో నన్ను నిలుపుమా, నీ సేవలో నన్ను నడుపుమా, నీ ప్రేమలో నన్ను నిలుపుమా, నీ సేవలో నన్ను నడుపుమా, నీవున్న చాలయ్య నా యేసయ్య, నావన్నీ నీవయ్య నా యేసయ్య. పాపినైన నన్ను నీ సేవకు పిలిచావు, పాపినైన నన్ను నీ సేవకు పిలిచావు, నీ ఆత్మతో నన్ను నిలుపుమా, నీ సాక్షిగా నన్ను నిలుపుమా, నీ ఆత్మతో
కరుణింపుమా నీ సాక్షిగా నన్ను నిలుపుమా నీవున్న చల్లయ్య నా యేసయ్యా నావన్నీ నీవయ్యా నా యేసయ్యా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. దయచూపండి క్రీస్తువా దయచూపండి దయచూపండి ఏలిన వారా దయచూపండి దయచూపండి Gloria, 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 Gloria. Mahima, Mahima, Paraloka Devunaki. Mahima, Mahima, Paraloka Devunaki. Bhuloka Prajalandariki Shanti Kalugunugaka. Bhuloka Prajalandariki Shanti Kalugunugaka. Gloria, 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 Gloria. పరిశుద్ధ దేవుడా మా తండ్రి మీకే మా స్తుతి స్తోత్రములు. పరిశుద్ధ దేవుడా మా తండ్రి మీకే మా స్తుతి స్తోత్రములు. మహావైభవము నిండిన వారా మహావైభవము నిండిన వారా స్తుతించెదం నిన్ను కీర్తించెదం స్తుతించెదం నిన్ను కీర్తించెదం. Gloria, 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 Gloria. సుతుడైన సర్వేశ్వరా తండ్రి కుడి కూర్చున్నవార. సుతుడైన సర్వేశ్వరా తండ్రి కుడి కూర్చున్నవార. లోక పాప పరిహారార్థం లోక పాప పరిహారార్థం ఇలను వెలసిన మా ప్రభువా. ఇలను వెలసిన మా ప్రభువా. Gloria, 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 Gloria,
Gloria. శ్రీశ్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా శ్రీశ్వైక సర్వేశ్వరా పరిశుద్ధమా ప్రభువా విరుద్ధ శాంతితో కలిసున్నవారా విరుద్ధ శాంతితో కలిసున్నవారా ఆలకించు మా మొరలను ఆలకించు మా మొరలను ఆమేన్ 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 ప్రార్థించుదాము. పరమ పవిత్రుడు అయిన తండ్రి, నీవు అయోగ్యుడనైన నన్ను క్రీస్తు శాశ్వత యాజకత్వంలో భాగము పొందుటకును శ్రీ సభలో సేవ చేయుటకును ఎన్నుకుంటువి. నేను నీ సువార్తను దీక్షతోను సాత్వికముతోను ప్రబోధించినట్లును నిజవి సంస్కారమును విశ్వాసపాత్రముగా నిర్వహించినట్లు దీవించమని బ్రతిమాలుకొంటున్నాను. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగములు జీవించుతూ పాలన చేయి. అనాథుడును మీ కుమారుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. పరమ పవిత్ర యేసు హృదయం నా గుండె జాలితో కంపించుచున్నది. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మరియు 3-4 వచనములు మరియు 8-9 వచనములు. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనము మరియు 3-4 వచనములు మరియు 8-9 వచనములు. ప్రభువు ఇట్లనుచున్నాడు, ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేనతడిని ప్రేమించి తిని, ఐగుప్తు నుండి నా కుమారుని పిలిచి తిని, ఎఫ్రాయిముకు నడుచుట నేర్పినది నేనే. నేను వారిని నా చేతులలోనికి తీసుకుంటుని, అయినను నేను తమ్ము కరుణించితనని వారు గ్రహింపరేది. గాఢమైన ప్రేమానురాగములతో నేను వారిని నా చెంతకు రాబట్టుకొంటిని, వారిని పైకెత్తి నా బుగ్గలు కానించుకొంటిని, క్రిందకి వంగి వారిచే అన్నము తినిపించి తిని. ఇజ్రాయేలు, నేను నిన్నెట్లు విసర్జింతును, నిన్నెట్లు పరిత్యజింతును? నేను నిన్ను అద్మాను వలె నాశనము చేయగలనా? సెబోయీము వలె శిథిలము చేయగలనా? నా హృదయము అందుకు అంగీకరించుటలేదు, నా గుండె జాలితో కంపించుచున్నది. నేను కోపముతో మిమ్ము శిక్షింపను, ఎఫ్రాయిమును మరల నాశము చేయను. నేను దేవుడను గాని నరుడను గాను, నేను మీ నడుమనున్న పవిత్ర మూర్తిని. నేను మీ చెంతకు కోపముతో రాను. ఇది ప్రభువు వాక్కు. కాపరి నీ తోడు నేనుండగా, భయమేలవు కాపరి నీ తోడు నేనుండగా, దిగులేలవు కాపరి నీలోని నేనుండగా, దిగులేలవు కాపరి
నీలోని నేనుండగా నిన్ను ప్రేమిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను. దిగిరవయ్యా దీవించయ్యా, దిగిరవయ్యా దీవించయ్యా, దిగిరవయ్యా అభిషేకుడిపై, దిగిరవయ్యా అభిషేకుడిపై, భయమేన భూతపై నీతో నేనుండగా. నీ మార్గము నీ జీవము నేనవుతాను, నీ మాటకు నీ బాటకు కలవవుతాను. నీ మాటము నీ జీవము నేనవుతాను, మాటకు నీ బాటకు బలమవుతాను. నీ నడకకు నేను అడుగవుతాను, నీ నడకకు నేను అడుగవుతాను. నీ పూజ ప్రార్థనలకు బదులవుతాను, నీ పూజ ప్రార్థనలకు బదులవుతాను, బదులవుతాను. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను. దిగిరవయ్యా దీవించయ్యా, దిగిరవయ్యా దీవించయ్యా, దిగిరవయ్యా అభిషేకుడిపై, దిగిరవయ్యా అభిషేకుడిపై, బలహీన మోసపై నీ తోడు నేనుండగా. ఎన్నుకున్న దేవుడని వెంట ఉండి పయనిస్తా, నా కంటి పాపవలె నిన్ను దాచుకుంటా. ఎన్నుకున్న దేవుడను వెంట ఉండి పయనిస్తా, నా కంటి పాపవలె నిన్ను దాచుకుంటా. నీ ఆశ్రయ సాధనలో నీకు నీడనవుతా, నీ ఆశ్రయ సాధనలో నీకు నీడనవుతా. నా సాక్షిగా నిన్ను స్థిరపరచుకుంటా, నా సాక్షిగా నిన్ను స్థిరపరచుకుంటా, స్థిరపరచుకుంటా. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను ప్రేమిస్తాను, నిన్ను దీవిస్తాను, నిన్ను నడిపిస్తాను, నిన్ను రక్షిస్తాను. దిగిరవయ్యా దీవించయ్యా, దిగిరవయ్యా దీవించయ్యా, దిగిరవయ్యా అభిషేకుడిపై, దిగిరవయ్యా
అభిషేకుడికై కరుణీల ఓ కాపరి నీ తోడు నేనుండగా కరుణీల ఓ కాపరి నీ తోడు నేనుండగా. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుడు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. రెండవ పఠనము పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 14వ వచనం నుండి 19వ వచనం వరకు. సహోదరులారా, ఆ తండ్రికి నేను మోకరిల్లుచున్నాను. దివి అందరి భువి అందరి ప్రతి కుటుంబము తన నిజమైన నామమును ఆ తండ్రి నుండియే పొందుచున్నది. మీరు ఆంతరంగిక స్థిరత్వమును పొందుటకై ఆయన మహిమ ఐశ్వర్యము నుండి మీకు ఆయన ఆత్మ ద్వారా శక్తిని ప్రసాదించమని దేవుని అర్థించుచున్నాను. విశ్వాసము వలన క్రీస్తు మీ హృదయముల యందు నివాసము ఏర్పరచుకొనుడు గాక అనియు ప్రార్థించుచున్నాను. మీరు ప్రేమలో పాతుకొని పోయి వ్రేళ్లను కొనిపోయి పవిత్రులందరితో సహా క్రీస్తు ప్రేమ ఎంత విశాలమో, ఎంత దీర్ఘమో, ఎంత ఉన్నతమో, ఎంత గాఢమో గ్రహింపగల శక్తి గలవారు కావాలననియు దేవునికి నా విన్నపము. క్రీస్తు ప్రేమను సంపూర్ణముగా ఎరుగుట అసాధ్యము. అయినను మీ గ్రహణ శక్తిని మించిన క్రీస్తు ప్రేమను మీరు తెలుసుకొనుడు. దేవుని పరిపూర్ణత్వముతో సంపూర్ణముగా నింపబడుదురు గాక. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నన్ను తాకెను నా మనసు స్తుతి గీతమై నిన్ను చేరెను. నీ స్వరమే మృదుగానమై నన్ను తాకెను నా మనసు స్తుతి గీతమై నిన్ను చేరెను. యథార్థమైనది నమ్మకమైనది ఈ వాక్యము, ఈ వాక్యము దీనులను కరుణ చేయును ఈ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వాస బాటలో తోడుగా నిలువుమా, మంచిగా పరిమళ నన్ను కాయుమా.
విశ్వాస బాటలో తోడుగా నిలువుమా మంచి కాపరివై నన్ను కాయుమా నీ ప్రజకు మాతృకనై జీవించగా నీ ప్రజకు మాతృకనై జీవించగా నీ ఆత్మాభిషేకముతో నన్ను బలపరచుమా ఆత్మాభిషేకముతో నన్ను బలపరచుమా హల్లెలూయా 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 ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతో నిండునుగాక. గీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 31వ వచనం నుండి 37వ వచనం వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు శిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వానిని దింపివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్లి యేసుతో పాటు శిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గురించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనము ఇట్లు నెరవేరెను. ఇది ప్రభుని సువిశేషము. క్రీస్తువా మహిమ స్తుతి కలుగునుగాక. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. దేవుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ రోజున ముఖ్యముగా మనము 3 సంఘటనలను గుర్తు చేసుకుంటున్నాం. మొదటిగా చెప్పాలంటే ఈ ఆదివారం నాడు తల్లి అయిన శ్రీ సభ యేసు తిరుహృదయ పండుగను కొనియాడుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు రెండవదిగా మన విచారణ గురువులు ఆయన యొక్క 20వ గురుత్వపు వార్షికోత్సవాన్ని మనమందరము ఈ విచారణలో కొనియాడుతూ ఉన్నాం. మూడవ అంశం ఏమిటంటే ఈ రోజున ప్రత్యేకతగా మనము కూడా ఈ విచారణలో పనిచేసినటువంటి మిషనరీస్ సేవకులను గుర్తు చేసుకుంటూ
మరి వారి సేవను ఇంకొకసారి ధ్యానించుకుంటూ ఈ 3 అంశములను గురించి కూడా ఈ రోజున మనము ధ్యానించుకోవడానికి, కొనియాడడానికి ఈ ప్రాంగణానికి మనమందరం కూడా చేరుకొని వచ్చాం. 16వ శతాబ్దములో ఆనాడు అనేక మంది మిషనరీస్ ఐరోపా దేశము నుండి వివిధ దేశాలకు వెళుతూ ఉండేవారు. ఆనాటి పరిస్థితులను గమనించి యూరోప్ దేశంలో ఒక నాటకాన్ని రచించి వాళ్ళు ఏం చేశారంటే నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకం వ్రాయడానికి లేక ప్రదర్శించడానికి ముఖ్య కారణం ఏమిటంటే ఆనాడు ప్రపంచవ్యాప్తముగా జరుగుతున్నటువంటి సువార్తీకరణ, ఈ సువార్తను ప్రబోధించడానికి, సువార్తను అందించడానికి ప్రపంచపు నలుమూలలకు వెళ్ళి సువార్తీకులు, ప్రబోధకులు, ఈ మిషనరీస్ ఏ విధముగా జీవిస్తూ ఉన్నారు, లేక మిషనరీస్, సువార్తీకులు, గురువులు, ప్రబోధకులు అంటే ఏమిటి అనే దాని గురించి ఈ నాటకములో ప్రత్యేక విధముగా వారు ప్రదర్శించి చూపించారు. క్రీస్తు ప్రభు చెబుతూ ఉన్నాడు సువార్తలలో, ప్రజలు నన్ను ఏమని భావిస్తూ ఉన్నారు, లేక మీరు నన్ను ఏమని భావిస్తూ ఉన్నారు. అదే విధముగా 16-17 శతాబ్దములలో ఆనాటి ప్రజలు గురువుల గురించి, సువార్తీకుల గురించి, ప్రబోధకుల గురించి, లేక మిషనరీస్ గురించి ఏ విధముగా భావించారో ఆ అంశం గురించి ప్రధానముగా ఆ నాటకములో వారు ప్రదర్శించడం గురించి ఈ రోజున మనము ధ్యానించుకోబోతూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, 16-17 శతాబ్దాలలో వేరే దేశం నుండి ఇంకొక దేశానికి సువార్త నిమిత్తము ప్రయాణము కట్టుకొని వెళ్ళాలంటే ఆ రోజులలో ఓడలలో ప్రయాణం చేస్తూ ఉండేవారు. అలాగని సువార్తీకులు ఎప్పుడైతే వేరే దేశాలకు వెళ్ళాలని పూనుకొని ఓడను ఎక్కడానికి వచ్చే సమయంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ఓడరేవు దగ్గరకు వచ్చి ఆ గురువులకు మరి వీడ్కోలు చెప్పి వెళుతూ ఉండేటటువంటి సాంప్రదాయము ఆ రోజుల్లో ఉండేది. అలాగనే ఒకరోజు ఒక గురువు దూర ప్రాంతానికి, దూర దేశానికి సువార్త నిమిత్తము ప్రయాణం కట్టుకొని నిశ్చయించుకొని వెళుతున్న సమయంలో అతనితో పాటు ఆ విచారణలో ఉన్నటువంటి ప్రజలు, గ్రామస్తులు, తోబుట్టువులు, బంధువులు, కుటుంబీకులందరూ కూడా కలిసి ఆ ఓడరేవు దగ్గరకు వచ్చి ఆయనకు వీడ్కోలు చెప్పడం గురించి ఈ నాటకములో ప్రధానమైనటువంటి అంశముగా ఆ రోజును ప్రదర్శించి చూపించారు. గురువు ఓడ ఎక్కుతున్న సమయంలో లోనికి వెళ్లే ముందు ఆ ద్వారము దగ్గర నిలబడి వెనక్కి తిరిగి ప్రజలకు చేయి పైకి లేపి వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి బై బై చెప్పి ఏం చేస్తూ ఉంటారంటే లోనికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రజలు కూడా వాళ్ళు అటువంటి గురువులకు వాళ్ళు కూడా బై బై చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, చివరగా గురువుకు చేయి పెట్టి బై బై చెప్పి వాళ్ళు కూడా తిరిగి వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఈ గురువు దూర ప్రాంతానికి వెళ్ళి జీవిస్తున్నటువంటి సమయంలో వ్యాధికి గురి అయ్యాడు. వ్యాధి వచ్చింది, తర్వాత వైద్యము తీసుకుంటున్నాడు, నయం అవటం లేదు. చివరిగా వైద్యుడు ఏం చెప్పాడంటే
ఇక్కడ ఉన్నటువంటి ఈ వాతావరణము, నీరు, ఆహారము ఇదంతా కూడా నీకు సహకరించడం లేదు కాబట్టి నీవు తిరిగి నీ దేశానికి వెళ్ళిపోవాలి. అయినట్లయితే నీవు జీవిస్తావు, నీవు బ్రతుకుతావు, లేనట్లయితే మరణిస్తావు అని చెప్పేసి వైద్యుడు చెప్పాడు. వెంటనే ఈ గురువు తన వారికి, తన ప్రజలకు, తన కుటుంబీకులకు ఉత్తరము రాశాడు. ఇదిగో నేను దీర్ఘకాలముగా వ్యాధితో ఈ ప్రాంతంలో బాధపడుతూ ఉన్నాను, నయమవటం లేదు. అయితే ఇదిగో వైద్యుడు ఈ విధంగా చెప్పాడు, నేను తిరిగి మన దేశానికి రావాలి అని వైద్యుడు చెప్పాడు, వెళ్ళిపోమన్నాడు. కాబట్టి నేను తిరిగి రావడానికి నిశ్చయించుకున్నాను అని ఉత్తరము రాసినప్పుడు ఆ ప్రాంతంలో విచారణలో ఉన్నటువంటి విచార క్రైస్తవులందరూ కూడా ఏం రాశారంటే తిరిగి సమాధానము, నీవు అక్కడే ఉండు, అక్కడే జీవించు, తిరిగి మాత్రము రావద్దు. వ్యాధి ముదిరిపోతూ ఉన్నది, ఎక్కడ కూడా నయం కావటం లేదు. మరలా ఇంకొకసారి ఉత్తరం రాశాడు, తిరిగి అదే సమాధానం. అయితే అక్కడ ఉన్నటువంటి మిగతా మిషనరీస్, మిగతా గురువులు, అక్కడ ఉన్నటువంటి వైద్యుడు వీళ్ళందరూ కూడా బలవంతముగా ఆయనను ఓడలో ఎక్కించి తన స్వదేశానికి పంపించడానికి పూనుకున్నారు. ఈ విషయాన్ని తన గ్రామస్తులకు, విచార క్రైస్తవులకు అతడు తెలియజేశాడు. ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. చివరిగా తన దేశానికి తీరానికి చేరుతున్న సమయంలో ప్రజలందరూ కూడా ఆ ఓడల రేవు దగ్గర నిలుచుండి ముఖాన్ని వస్త్రాలతో కప్పుకొని చేయి ఊపుతూ, నీవు వెనక్కి వెళ్ళిపో, నీ ముఖాన్ని మాకు చూపించవద్దని చెప్పేసి ప్రజలందరూ కూడా అరుస్తూ ఉన్నట్లుగా ఈ ఓడలో ఉన్నటువంటి ఆ గురువు ఆలకించాడు. నీ ముఖాన్ని మాత్రము మాకు చూపించవద్దు, తిరిగి వెళ్ళిపో, మా ప్రాంతానికి రావద్దు, నీవు అక్కడే జీవించు, అక్కడే సువార్త ప్రచారాన్ని చెయ్యి, తిరిగి రావద్దు. ఆ వచ్చినటువంటి ఓడలో తిరిగి నీవు ఆ దేశానికి వెళ్ళిపో, మా చెంతకు, మా దేశానికి, మా దగ్గరకు రావద్దని అతను ముఖాన్ని కూడా చూడకుండా ముఖాన్ని కప్పుకొని చేతితో చెయ్యి ఊపుతూ గట్టిగా అరుస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ కాలములో గురువు అనగా లేక గురుత్వం అనగా ప్రజలు ఏ విధంగా భావించేవారంటే, గురువుని మేము మాలో, మా ప్రాంతంలో, మా మధ్యన, మా కుటుంబంలో పుట్టినటువంటి మా బిడ్డను మేము దేవునికి సంపూర్ణ సమర్పణ గావించుకున్నాము, దేవునికి ఇచ్చేసాము, ఇంకా ఆ గురువుతో మాకు ఏ సంబంధము. ఈ ప్రాంతంలో ఉన్న వేరే ప్రాంతానికి వెళ్ళినా, ఈ దేశంలో ఉన్న వేరే దేశానికి వెళ్ళినా అతడు మాకు చెందినటువంటి వాడు కాదు, అతడు ప్రజలకు, దేవునికి చెందినటువంటి వాడు అనేటటువంటి భావాన్ని కలిగి జీవిస్తున్నటువంటి రోజులు ఆ రోజు. అందుకే గురువు దూర ప్రాంతానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా వీడ్కోలు పంపడానికి వస్తూ ఉంటారు. అది ఇంకొక మాటలో చెప్పాలంటే తుది వీడ్కోలు, చివరి వీడ్కోలు. చివరిగా ఆ గురువును చూసి, ఇదిగో నిన్ను మేము దూర ప్రాంతానికి పంపిస్తూ ఉన్నాము, అక్కడికి వెళ్ళి సేవ చేయి, ఈ రోజుతో నీకు మాకు ఉన్నటువంటి సంబంధము తెగిపోయింది, ఇక ఏ నాటికి కూడా మా దగ్గరికి రావద్దు, నీ ముఖాన్ని మాత్రము మాకు చూపించవద్దు అనేటటువంటి భావాన్ని కలిగి జీవిస్తున్నటువంటి రోజులు ఆ రోజులు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే పౌలు గారు చెప్తూ ఉంటారు, రోమిలకు రాసినటువంటి లేఖ 14వ అధ్యాయము 8వ వచనములో ఆయన చెప్తూ ఉన్నాడు, జీవించినను మరణించినను ప్రభువు కొరకే.
కాబట్టి ఆ రోజున ఆ ప్రజలు నీవు తిరిగి రావద్దు, ఇదే వాడలో తిరిగి ప్రయాణం కట్టుకొని వెళ్ళి నీవు జీవించినను మరణించినను ప్రభువు కోసం, ఆ సంఘము కోసం, ఆ దేశము కోసం అక్కడే జీవించు, అక్కడే మరణించు, కానీ తిరిగి రావద్దని చెప్పేసి ఆ రోజుల్లో ప్రజలు గురువు అనగా, గురుత్వం అనగా ఈ విధముగా అర్థం చేసుకొని జీవించినటువంటి రోజుల గురించి చక్కగా ఈ నాటకములో వాళ్ళు ప్రదర్శించి చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన విచారణ గురువు ఆయనను కూడా తల్లిదండ్రులు, తోబుట్టువులు, విచారణ ఉన్నటువంటి విచారణ క్రైస్తవులందరూ కూడా దేవుని కోసం, దేవుని సేవ కోసం వాళ్ళు ఆనాడే అర్పించి సమర్పించి దేవునికి ఇచ్చేశారు. మరి ఈ రోజున చూసినట్లయితే ఆయన తల్లిదండ్రులు మన మధ్యలో లేరు. అన్నయ్య, తమ్ముడు కూడా జీవితాన్ని చాలించారు. అయినను ఆయన తన వారి కోసం కాకుండా తన సంఘము కోసం ప్రాణాలు వెచ్చించడానికి, ప్రాణాలు దారపోయడానికి, తన సంఘం కోసం పాటుపడడానికి నిశ్చయించుకొని మన మేత్రాసనంలో అనేక విచారణలో పని చేసుకుంటూ ఈనాటికి ఈ 20వ సంవత్సరం నాడు మన విచారణకు వచ్చి మన విచారణలో సేవలు చేస్తూ ఉన్నాడు. దానికి మన కోసం మనము భగవంతుని కృతజ్ఞతలు తెలపాలి, ఆయన కోసం ప్రార్థన చేయాలి, ఆయన పరిచర్యలో ఆయన ఇంకా ముందుకు సాగాలి. ఎందుకంటే ఆయన దేవుని కోసం, దేవుని పేరట సంఘము కోసం, ప్రజల కోసం మరి జీవితాన్ని సంపూర్ణ సమర్పణ గావించుకొని త్యాగముతో కూడినటువంటి జీవితంతో ప్రజల కోసం రేయింబవళ్ళు జీవిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే ఈ రోజున ప్రత్యేక విధముగా ఈ ఆదివారం నాడు మరి ఆయన యొక్క 20వ సంవత్సరపు గురుత్వ జీవితం గురించి మనం ధ్యానించుకుంటూ పూజలో పాల్పంచుకుంటున్నామంటే దేవునికి ఈ రోజున మనము కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆనాడే తల్లిదండ్రులు, తోబుట్టువులు దేవునికి సమర్పించారు, దేవునికి ఇచ్చేశారు. సంఘము కోసం ఇక్కడ ఉన్నా, ఇంకొక చోట ఉన్నా, ఈ దేశంలో ఉన్నా, వేరే దేశంలో ఉన్నా ఆయన ప్రజల కోసం, దేవుని కోసం పాటుపడడానికి, సేవ చేయడానికే అనేటటువంటి అర్థాన్ని మనం గ్రహించుకొని మనం ఆయన కోసం ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నదని ఈ నాటకము ద్వారా మనము తెలుసుకోవలసి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే మనం చూసినట్లయితే యూరప్ దేశం నుండి అనేక మంది మిషనరీస్ మన ప్రాంతానికి, భారతదేశానికి, మరి ముఖ్యముగా తెలుగు రాష్ట్రాలకు వచ్చి సేవలు అందించి ఇదే గడ్డ మీద మరణించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే అదిగో అక్కడ చిత్రంలో కనిపిస్తున్నటువంటి గురువులు మన ప్రాంతానికి వచ్చి, మన విచారణకు వచ్చి మన ప్రాంతంలోనే మరణించారు. పిఎంఐ మిషనరీస్ అనేక మంది మరి వరంగల్, ఖమ్మం, నల్గొండ, విజయవాడ, ఏలూరు ప్రాంతాలలో సువార్తను ప్రచారం చేసి అనేక మంది పిఎంఐ మిషనరీస్ మన మధ్యలో, మన ప్రాంతాల్లో మరణించారు. వారి సమాధులు కూడా మన ప్రాంతాలలోనే ఉన్నాయి. వారిలో అదముడు, ముఖ్యుడైనటువంటి వారు సిల్వియో పాస్కాలి. దైవ సేవకుడు, పరిశుద్ధ పట్టానికి, పవిత్ర పట్టానికి దగ్గరలో ఉన్నాడు, ఆ మార్గంలో ఉన్నాడు. ఆయన పరలోకముల నుండి అనేక మంది కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మన ప్రాంతాల కోసం, మన సంఘాల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. పవిత్ర పట్టానికి చేరువలో ఉన్నటువంటి ఆ దైవ సేవకుడు సిల్వియో పాస్కాలి. ఈ మధ్యనే 6వ తారీఖున ఏలూరులో ఘనంగా 100 సంవత్సరాల జీవితపు ప్రస్థానాన్ని కొనియాడము జరిగింది. ఆయన కూడా ఆ ప్రాంతము నుండి, ఇటలీ ప్రాంతము నుండి మన దేశానికి, మన ప్రాంతానికి వచ్చి ఇక్కడే పాటుపడి సేవ చేసి అనేక ఆత్మలను రక్షించి దేవుని దగ్గరకు చేరుస్తూ సువార్త ప్రచారాన్ని చేసి సమస్తాన్ని విడిచిపెట్టి త్యాగము చేసుకొని సంపూర్ణ జీవితాన్ని ఇదిగో నాకు ఇచ్చినటువంటి ప్రజల కోసం నేను జీవిస్తానని సంపూర్ణముగా
చివరి ఊపిరి వరకు ఆయన మన ప్రాంతంలోనే మన గడ్డలోనే జీవించి జీవితాన్ని చాలించినటువంటి దైవ సేవకుడు సిల్వియో పాస్కాలి గారు. ఇదే విధంగా అనేక మంది మిషనరీస్ మన ప్రాంతాలకు వచ్చి 16-17వ శతాబ్దంలో అనేక మంది భారతదేశానికి వచ్చి వాళ్ళందరూ కూడా ఇక్కడే సేవలు అందించి మరణించినట్లుగా మన శ్రీ సభ చరిత్ర మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి సేవకులు, అటువంటి మిషనరీస్ గురించి కూడా మనము ప్రత్యేక విధముగా వారి సేవను అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ మనం ప్రార్థన చేయమని, మన కోసం, మన జీవితాల కోసం, మన సంఘాల కోసం ప్రార్థన చేయమని కూడా వాళ్ళను మనము అర్థిస్తూ ఉండాలి, చేస్తూ ఉండాలి, అడుగుతూ ఉండాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కేటగిరి సభకు చెందినటువంటి అమ్మగారుల ముగ్గురు కూడా ఇదే ప్రాంతంలో ఉండి సేవలు అందించి మరి అనేక మంది అనేక విధాలుగా సేవలు అందించి మరణించినటువంటి వారిని కూడా ఈ రోజున మనము స్మరించుకుంటున్నాం. సేవా జీవితము, అంకిత జీవితము, త్యాగముతో కూడిన జీవితము, ఇదంతా కూడా స్వగ్రామాన్ని, స్వదేశాన్ని, స్వప్రాంతాన్ని విడిచిపెట్టి వారికి ఇచ్చినటువంటి సంఘము కోసం, ప్రజల కోసం, ఆ ప్రాంతము కోసం దేవుని పేరట సేవలు చేసి అనేక మంది ప్రాణాలను ఈ లోకములో అర్పించినటువంటి మహానుభావులు, దైవ సేవకులు, మరి మిషనరీస్ అనేక మంది ఉన్నారు. వారిని ఈ రోజున మనము స్మరించుకుంటూ వారిని మన కోసం ప్రార్థన చేయమంటూ అదేవిధంగా దేవునికి వందనాలు తెలపడం అనేటటువంటిది మంచి పరిణామం. ఇటువంటి అవకాశాన్ని దేవుడు ఈ రోజున మనకందరికీ అందించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక మనం గురువు గురించి, గురుత్వం గురించి ఇంకను మనము ఇంకొక అంశము ముందుకు వెళ్ళినట్లయితే 2011వ సంవత్సరములో అమెరికా దేశంలో గురువు అనేటటువంటి ఒక చలనచిత్రము విడుదల చేయబడింది. గురువు అంటే ఏమిటి? గురుతర జీవితం అంటే ఏమిటి? గురువు బాధ్యత అంటే ఏమిటి అనే దాని గురించి దాంట్లో చక్కగా వాళ్ళు చూపించారు. ఈ చలనచిత్రము, గురువు అనేటటువంటి చలనచిత్రము కొరియన్ దేశంలో ఉన్నటువంటి ఒక కథ ఆధారంగా వాళ్ళు చిత్రీకరించారు. దీనిలో ఉన్నటువంటి సారాంశం ఏమిటంటే, ఆ చలనచిత్రంలో ఉన్నటువంటిది ఏమిటంటే, ఆ రోజుల్లో ప్రజలకు తర్వాత రక్త పిశాచులకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము, పోరాటము గురించి చూపించాం. ఈ యుద్ధములో, ఈ పోరాటంలో గురువుల యొక్క పాత్ర ఏమిటి అనేటువంటిది ముఖ్య అంశం. ఈ రక్త పిశాచులు ఆ ప్రాంతానికి, గ్రామానికి లేక ఆ పట్టణానికి రావడము, అనేక మందిని చంపడము, రక్తాన్ని పీల్చుకొని వెళ్ళిపోతూ ఉండే. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అనేక మంది చనిపోతూ ఉన్నారు. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, పరిష్కార మార్గం ఏమిటి అనేటువంటి పరిస్థితులలో ఆ పట్టణంలో కూడా ఒక మఠము ఉన్నది, గురువుల మఠం. ఆ గురువుల మఠంలో వాళ్ళందరూ కూడా ఆలోచించి ఏ నిర్ణయం తీసుకున్నారంటే, ఇదిగో ఈ ప్రాంతాన్ని, ఈ పట్టణాన్ని మనం సంరక్షించాలంటే ఈ ప్రాంతము చుట్టూ ఉన్నటువంటి ఈ పెద్ద ప్రహారీ గోడ మాత్రమే సరిపోదు. ఈ ప్రజలను మనం రక్షించుకోవాలంటే మనకు ఆధ్యాత్మికమైనటువంటి తర్ఫీదుతో పాటు ఒక యోధుడిగా, యుద్ధము చేసేటటువంటి ఒక యోధుడిగా మనం కూడా తర్ఫీదు పొందాలని చెప్పేసి వాళ్ళు తర్ఫీదును పొందుతున్నారు. ఒక ప్రక్క ఆధ్యాత్మికమైనటువంటి తర్ఫీదు, ఇంకొక ప్రక్క యుద్ధంలో నెగ్గాలంటే ఏం చేయాలి, ఎటువంటి తర్ఫీదును పొందాలి, అటువంటి తర్ఫీదును వాళ్ళు పొందుతున్నారు. తర్ఫీదును పొంది, ఈ తర్ఫీదును పొందినటువంటి గురువులందరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను వాళ్ళు రక్షించారు.
చీకటి పడినప్పుడు రక్త పిశాచులు ఆ గ్రామానికి ఆ పట్టణంలోనికి వచ్చి అనేక మందిని చంపి వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితులలో గురువులు తరిపీదు పొందినటువంటి గురువులు ఆ రక్త పిశాచులతో పోరాటం చేసి ఆ ప్రజలను సంరక్షిస్తూ ఉన్నారు. ఇలా చేస్తున్న సమయంలో చాలా మంది గురువులు కూడా మరణించడము జరిగింది. ఇక మఠంలో మఠాధిపతి గురువులతో చెప్తూ ఉన్నాడు, ఇక మనము ఈ పరిచర్యను విడిచిపెడదాం, ఆధ్యాత్మికమైన పరిచర్యలో పాల్గొందాం. మనం అదే మన బాధ్యత. ఇక ప్రజలను రక్షించలేము మనం, కాబట్టి మనం ఈ మఠంలోనే ఉండి మనల్ని మనం సురక్షితంగా కాపాడుకుంటూ ఆధ్యాత్మికమైన పరిచర్యలో మనం నిమగ్నమై ఉందాము అని మఠాధిపతి చెప్పినప్పుడు తర్జన భర్జనలు జరిగాయి. అయితే మఠాధిపతి చివరిగా చెప్తూ ఉన్నాడు, ఇదిగో నన్ను నా మాటను విధేయించి జీవించేవారు నాతో ఉండండి, విధేయించినటువంటి వారు వెళ్ళి బయట ప్రజలను రక్షించండి అని చెప్పాడు. అప్పుడు ఆ మఠంలో ఉన్నటువంటి ఇద్దరు గురువులు మఠాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళి మరి ఈ రక్త పిశాచులతో పోరాటం చేయడంలో పాలు పంచుకోవడం గురించి ఈ చిత్రంలో వాళ్ళు చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, గురువు అంటే కేవలం ఆధ్యాత్మికమైనటువంటి సేవలోను ఆత్మను రక్షించడము ఇది మాత్రమే కాదు. గురు అనగా ప్రజల బాగోగులను మరి విపత్తు సమయములో అపాయ సమయములో వ్యాధులు సంభవించినప్పుడు కూడా వాళ్ళను సంరక్షించి రక్షించి సేవ చేసేటటువంటి బాధ్యత గురువు మీద కూడా ఉన్నదని ఈ చలనచిత్రం యొక్క సారాంశం. మరి ఈ రోజున మనం చూసినట్లయితే మన పూజ్య గురువు న్యాయశాస్త్రాన్ని పఠిస్తూ ఉన్నాడు, లా చదువుతూ ఉన్నాడు. ఎందుకోసం, దేనికోసం? ఆయన ఒక ప్రక్కన ప్రజలకు సేవ చేస్తూ పూజా ప్రార్థనలు చేస్తూ ఆధ్యాత్మిక మార్గంలో తన సంఘాన్ని నడిపిస్తూ ఇంకొక ప్రక్కన కూడా న్యాయశాస్త్రాన్ని చదివి నేను అర్థం చేసుకున్నట్లయితే నా ప్రజల కోసం, అనగదొక్కబడుతున్నట్టు నా ప్రజల కోసం, న్యాయం కోసం పోరాటం చేయడానికి నేను ముందుకు వస్తాను అని పూనుకొని మంచి నిశ్చయముతో ఉద్దేశముతో ఈ రోజున న్యాయశాస్త్రాన్ని LLBని చేస్తూ ఉన్నాడు మన పూజ్య గురువు. అంటే గురువు అనగా కేవలము ఆత్మను రక్షించడము, ప్రార్థన చేయడము, పూజలు చేయడం మాత్రమే కాదు. విపత్తు సమయంలో వ్యాధులు వచ్చినప్పుడు, ఆటంకాలు వచ్చినప్పుడు, ప్రజలు నలిగిపోతూ ఉన్నప్పుడు, అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు వేలెత్తి చూపించి వారి కోసం పోరాటం చేస్తూ వారి తరపున నిలబడేవాడే గురువు అనేటటువంటిది ఈ గురువు ద ప్రీస్ట్ అనేటటువంటి చలనచిత్రంలో ఉన్నటువంటి అంతరార్థము, సందేశం. ప్రియ సహోదరి సహోదరుల, అదే విధముగా మన ప్రాంతానికి వచ్చినటువంటి మిషనరీస్ అందరూ కూడా ఆధ్యాత్మిక సేవ, సంఘ సేవ మాత్రమే కాదు, వ్యాధులు వచ్చినప్పుడు అనేకమైనటువంటి భయంకర వ్యాధులు ప్రబలినప్పుడు కూడా వాళ్ళు వైద్యపరమైనటువంటి సేవలు అందిస్తూ ప్రజలను హాస్పిటల్కి చేరవేస్తూ వాళ్ళందరూ కూడా స్వస్థత పొందాలి, వాళ్ళందరూ కూడా సురక్షితముగా ఉండాలి, క్షేమముగా ఉండాలి అని చెప్పేసి మన ప్రాంతాలకు వచ్చినటువంటి మిషనరీస్ కూడా అదే విధముగా మన మధ్య నుండి సేవ చేసి మరి అనేక విధాలుగా ఆధ్యాత్మికంగా, సంఘపరముగా, సాంఘికంగా అనేక రకాలుగా సేవలు అందించి మరణించినటువంటి మిషనరీస్ని ఈ రోజు మనము గుర్తు చేసుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే ఈ రోజున మనము కొనియాడుతూ ఉన్నటువంటి జేసునాథుని యొక్క మహాపరిశుద్ధ దివ్య హృదయ మహోత్సవాన్ని మనము స్మరించుకుంటున్నాం. జేసునాథుని యొక్క హృదయము, ఆ హృదయాన్ని చూసినట్లయితే ఆ హృదయంలో మనకు కనిపించేటటువంటిది ప్రేమ, స్వచ్ఛమైనటువంటి ప్రేమ, తరగనటువంటి ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ జేసునాథుని యొక్క
హృదయములో కనిపిస్తూ ఉన్నది. అలాగే ఒక రోజున ఒక వ్యక్తి నడుచుకొని వెళ్తూ ఉన్నాడట. నడుచుకొని వెళ్తూ ఉన్న సమయంలో రోడ్డు పక్క ఉన్నటువంటి గోతులో పడిపోయాడు. అదే మార్గంలో ఇంకొక వ్యక్తి వెళ్తూ ఉన్నాడు. గట్టిగా అరుస్తూ ఉన్నాడు. గోతులో ఉన్నటువంటి వ్యక్తి గట్టిగా అరుస్తూ ఉన్నాడు, నన్ను రక్షించండి, నన్ను రక్షించండి, నేను గోతులో పడిపోయాను అని అరుస్తున్న సమయంలో ఆ మార్గంలో వెళుతున్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి చూశాడు. చూసి ఏం చేస్తున్నాడు, అక్కడ చూసి అరుస్తూ ఉన్న సమయంలో అతడు చేసేది ఏమి లేకుండా, నీ చావు నీవే చావు, ఆ గోతులో పడి నీవే చచ్చిపో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. రెండో వ్యక్తి వచ్చాడు. చాలా సమయం అక్కడ వెచ్చించాడు అతను బయటికి తీసుకొని రావాలని చెప్పేసి. అయితే సాధ్యం అవ్వలేదు. అతను ఏం చెప్పాడు, రెండో వ్యక్తి, నీ తలరాతి ఈ విధంగా ఉన్నది కాబట్టి నీవు అదే విధముగా ఉండని చెప్పేసి వెళ్ళిపోయాడు. మూడో వ్యక్తి వచ్చాడంట. మూడో వ్యక్తి వచ్చి ఆ అరుపు విని మూడో వ్యక్తి దగ్గరకు వచ్చి ఆ గొయ్యి దగ్గరకు వచ్చి గోతులో తుమ్ము చూసినప్పుడు ఆ వ్యక్తి అరుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. వెంటనే ఈ వ్యక్తి ఆ గోతులోనికి దిగి తన భుజాల మీదకు ఆయనను ఎక్కించుకొని బయటకు పంపించడానికి ప్రయత్నం చేసి బయటకు ఆయనను త్రోసివేశాడు. ఈ వ్యక్తి మాత్రము అక్కడే ఉండి ఆ గోతులోనే ఉండి గోతులో చిక్కుకొని మరణించడము జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభుని ప్రేమ కూడా ఇదే విధముగా ఉంటుంది. నేను మరణించినా పర్వాలేదు, నీవు మాత్రము జీవించాలి. అందుకే మనకు బైబిల్ వాక్యాలు చెప్తూ ఉన్నాయి. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చాడు, తనను విశ్వసించి వారు నాశనము చెందక నిత్య జీవం పొందాలని, రక్షణ పొందాలని చెప్పేసి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదువుకుంటున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక యోహాను గారు చెప్తూ ఉన్నారు, ఇదిగో ఆయన ఈ లోకంలో ఉన్న తన ప్రజలను చివరి వరకు ప్రేమించెను, చివరి గడియ వరకు ప్రేమించాను. 13వ అధ్యాయము 1వ వచనం. ఇంకా అంటున్నాడు ఆయన ఏమని చెప్తూ ఉన్నాడు, తన పొరుగు వారి కోసం, తన స్నేహితుల కోసం ప్రాణాన్ని దారబోయటలోనే నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమ గాని త్యాగము గాని దాగి ఉన్నదని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. ఇంకా అంటున్నాడు, ఇదిగో ఆయన తనను తాను రిక్తును చేసుకొని సిలువ మరణం వరకు విధేయుడై జీవించి సిలువ మీద మన కోసం చేతులు చాచి మరణించాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖ 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. సిలువ మీద ఆయన చేతులు చాచి మరణించాడు. దేనికి సంకేతము? ఇది ప్రేమకు నిదర్శనము, ప్రేమకు సందేశము. ప్రేమను ఇంతగా క్రీస్తు ప్రభు మానవాళి కోసం వెచ్చించాడు, ధారపోసాడు, తన ప్రాణాన్ని వెచ్చించి మనకు ప్రాణాన్ని పెట్టాడు, ప్రాణభిక్ష పెట్టాడు. దీనిలో క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ మనకు కనిపిస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదర, అందుకే క్రీస్తు ప్రభుని యొక్క హృదయాన్ని మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రభుని యొక్క హృదయ పటాన్ని మనం చూసినప్పుడు ఆ హృదయంలో ప్రేమ ఆజ్ఞి దహించిపోతూ ఉంటుంది, హృదయం దహించిపోతూ ఉంటుంది. ప్రేమ పుట్టుకొని వస్తూ ఉంటుంది. ఆ ప్రేమ మూలంగానే ఈ రోజున మనము జీవిస్తూ ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరుల, అయితే ఇటువంటి ప్రేమను మనము కలిగి జీవించమని ఈనాడు మనం చదువుకున్నటువంటి పరిశుద్ధ పట్టణాలన్నీ కూడా మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి. ప్రేమను కలిగి జీవించండి, క్రీస్తు ప్రభుని హృదయాన్ని కలిగి జీవించండి. ఆయన ఏ విధంగా జీవించాడో, ఏ విధంగా ప్రేమను కరుణను మానవాళికి వెచ్చించాడో అదే మార్గంలో క్రైస్తవుడైనటువంటి వాడు జీవించాలి అని ఈనాటి పట్టణాలు మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నాయి.
ప్రేమను కలిగి జీవించడం అంటే ఏమిటి? అనుదిన జీవితంలో ఇటువంటి ప్రేమను కలిగి జీవించడం అంటే ఇదిగో మొదటిగా మనం చెప్పుకోవాలంటే చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరించాలి. మొదటిగా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరించాలి. స్వచ్ఛమైనటువంటి హృదయము, అరమరికలు లేనటువంటి హృదయములో నుండి చిరునవ్వు పుట్టుకొని వచ్చి మనకు కనిపించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా చిరునవ్వుతో మనము పలకరించినప్పుడు మనము క్రీస్తు ప్రభుని హృదయాన్ని పోలి జీవిస్తూ ఉన్నాం. అటువంటి హృదయమే మన పూజ్య గురువు, మన విచారణకర్తలు సురేష్ ఫాదర్ గారు కలిగి ఉన్నారు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కరు కనిపించినట్టు ప్రతి ఒక్క వ్యక్తితో కూడా సంభాషిస్తూ ఉంటాడు, పలకరిస్తూ ఉంటాడు, అడుగుతూ ఉంటాడు, బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలాగున్నారు అనేటటువంటిది ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని కూడా విడిచిపెట్టకుండా ఆయన చేస్తూ ఉంటాడు. అటువంటి లక్షణాన్ని కలిగి మనము కూడా జీవించినప్పుడు క్రీస్తు ప్రభుని హృదయాన్ని పోలి మనము జీవిస్తున్న వాళ్ళము అవుతూ ఉంటామని చెప్పేసి ఈనాటి పండుగ మనకు సందేశాన్ని అందిస్తూ ఉన్నది. ఇక రెండవదిగా మనం చేయవలసింది ఏమిటంటే ఆలకించాలి. ఆలకించడానికి మన చెవిని మనము ఇవ్వాలి. అంటే చాలా మందికి ఇతరుల యొక్క బాగోగులు, కష్ట సుఖాలు, నష్టాలను ఆలకించడానికి సమయము ఉండదు. అయితే ఈ రోజున యేసు తిరుహృదయ పండుగ మనకి ఏమి తెలియజేస్తూ ఉంటుందంటే ఇదిగో కష్టముతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ, విచారముతోనూ, దుఃఖముతోనూ ఎవరూ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి వాళ్ళ యొక్క చెప్పేటటువంటి మాటలను, బాగోగులను చెవి యొక్కి ఆలకించండి, సమయాన్ని ఇవ్వండి, వారి చెంతన ఉండి వారి మాటలను ఆలకించండి, ఓదార్పునివ్వండి దాని ద్వారా అని ఈ రోజున ఈ పండుగ మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, ఇక మూడవదిగా మనం చెప్పుకోవాలంటే మంచిని మాట్లాడండి, మంచిని చెయ్యండి. ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఇక్కడ ఉన్నా, అక్కడికి వెళ్ళినా, గుడిలోనికి వచ్చినా, బయట మార్కెట్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా మంచినే మాట్లాడండి, మంచినే చెయ్యండి అని చెప్పేసి క్రీస్తు ప్రభుని యొక్క దివ్య హృదయ మహోత్సవం ఈ రోజున మనకు ఇస్తున్నటువంటి ప్రేమ సందేశము. తర్వాత నాలుగవదిగా మనం చెప్పుకోవాలంటే ప్రశంసించండి. మంచి చేసినప్పుడు, మంచి జరిగినప్పుడు, మంచి కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు గుర్తించి గుర్తెరిగి దేవుని పేరట దానిని ప్రశంసించండి, అభినందనలు తెలియచేయండి. మన పూజ్య గురువు కూడా అదే విధముగా ఇటువంటి లక్షణాన్ని కలిగి ఉంటాడు. ఆయన ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ఉంటాడు. మంచి పనులను ఇంకానూ మంచిగా చేయండి, ఎక్కువగా చేయండి అని ప్రోత్సహిస్తూ ఉంటాడు. వాళ్ళ వెన్ను తట్టి వాళ్ళ వెనకాల ఉండి ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఇక చివరిగా యేసు ప్రభుని యొక్క దివ్య హృదయాన్ని కలిగి జీవించడం అంటే మనల్ని మనం తెలుసుకొని సఖ్యత కలిగి జీవించడం. చాలా మంది ఉంటారు, వాళ్ళ సఖ్యత, వాళ్ళతో వాళ్ళకే సఖ్యత ఉండదు, కుటుంబాలలో సఖ్యత ఉండదు, సమాధానము. ఇటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి? అదే విధముగా మనలో మనము సఖ్యత కలిగి, కుటుంబంలో సఖ్యత కలిగి, అలాగే ఇతరులతో సఖ్యత కలిగి, సంఘములో సఖ్యత కలిగి జీవించినటువంటి వాడు క్రీస్తు ప్రభుని హృదయాన్ని పోలి జీవిస్తున్నటువంటి వాడని చెప్పేసి ఈ రోజున ఈ క్రీస్తు ప్రభుని యొక్క దివ్య హృదయ మహోత్సవము మనకందరకు అందజేస్తున్నటువంటి ప్రేమ సందేశము. ఈ సఖ్యత, సమాధానాన్ని కలిగి మనము జీవించాలి. సమాధానం అంటే ఏమిటి? క్రీస్తు ప్రభు మరణించిన వెంటనే ఉత్థానుడైన తర్వాత ఆయన ఇచ్చినటువంటి మొదటి వాక్యము, మొదటి సందేశము శాంతి కలుగును గాక, సమాధానము కలుగును గాక అని ఆయన పరిచర్య చేసుకుంటూ మొట్టమొదటగా పలికినటువంటి వాక్యము శాంతి కలుగును గాక. శాంతి, షలోమ్ అంటే ఏమిటి? నిండు జీవితము, సంపూర్ణ జీవితము,
సుఖశాంతులతో జీవించు, సమాధానముతో జీవించు, దీర్ఘాయుష్యుడు అని జీవించు అని క్రీస్తు ప్రభువు ఈ షలోమ్ అనేటటువంటి పదము ద్వారా ఆనాడు అపోస్తలులకు, ప్రజలకు ఆయన మరి ఇచ్చినటువంటి ప్రేమ సందేశము. అదేవిధంగా మనము మన కుటుంబాలలో, సంఘాలలో కూడా శాంతి సమాధానాలతో, సఖ్యతతో జీవించుకుంటూ ముందుకు సాగినప్పుడు మనం క్రీస్తు హృదయాన్ని పోలి జీవిస్తున్నటువంటి వాళ్ళము అవుతూ ఉంటామని చెప్పేసి ఈ రోజున ఈ పండుగ నాడు దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి అంశము ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి క్రీస్తు ప్రభువు శిలువ మీద మరణించి చేతులను చాచి, ఇదిగో నేను ఈ లోకాన్ని మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉన్నానని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మరి విదేశాలకు వెళ్ళినట్లయితే, విదేశాలలో కొన్నిసార్లు గ్రామాల్లోనికి వెళ్ళినట్లయితే నడుచుకొని వెళ్తూ ఉన్నప్పుడు పొలాలలో ఏం చేస్తూ ఉంటారు, ఒక సిలువను వాళ్ళు ఉంచుతూ ఉంటారు పొలాలలో. కర్రతో చేసినటువంటి, చెక్కతో చేసినటువంటి సిలువ. ఒక రోజున అదే విధంగా నేను నడుచుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఒక పొలంలో ఈ సిలువను నేను దాని కింద ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, నేను నీ కోసం ఇంతగా చేశాను, నీవు నా కోసం ఏం చేస్తావు? నేను నీ కోసం ఇంతగా చివరకు నా ప్రాణాన్ని కూడా నీ కోసం నీవు జీవించాలని ప్రేమతో దేవుడు లోకాన్ని పంపి ఎంతో ప్రేమించాడు కాబట్టి నీ కోసం నేను ఈ విధముగా సిలువలో చివరకు ప్రాణాన్ని ధారపోసి ఇదిగో ఇంతగా ప్రేమిస్తూ ఉన్నాను, మరి నీవు నా కోసం ఏం చేస్తూ ఉంటావు అనేటువంటి వాక్యము ఆ క్రిందన వ్రాయబడి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుల, క్రీస్తు ప్రభుని యొక్క హృదయమైన ఆయన సిలువ, ఆయన ప్రేమకు సంకేతము. అటువంటి ప్రేమను సంపూర్ణముగా నిండుగా మరి క్రీస్తు ప్రభువు మనకందరికీ వెచ్చించి మరి మనలందరినీ కూడా సంరక్షించాలని, రక్షించాలని, దేవుని చెంతకు చేర్చాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకములో మన కోసం పాటుపడ్డాడు, మరణించాడు. అటువంటి క్రీస్తు ప్రభుని యొక్క నిండు ప్రేమను ఈ రోజున తిరుహృదయం ద్వారా ధ్యానించుకుంటున్నాం. మరి ఇటువంటి తరుణములో ఈ రోజున ప్రత్యేక విధముగా మన విచారణ గురువుల కోసం ప్రార్థన చేస్తూ ఆయన కూడా ఇదే విధముగా తన పరిచర్యలో క్రీస్తు ప్రభుని యొక్క హృదయాన్ని పోలి సంపూర్ణ జీవితాన్ని జీవిస్తూ నిండు ప్రేమను ప్రజలకు పంచే విధముగా మంచి హృదయాన్ని, సహృదయాన్ని ఆయనకు దేవుడు ప్రసాదించమని, అదేవిధంగా తన పరిచర్యలో ముందుండి నడిపించమని, ఆత్మశక్తితో, ఆత్మాభిషేకముతో ఆయనను ఇంకను దేవుడు ఈ లోకములో అనేక సంఘాలలో అనేక చోట్ల వాడుకోవడానికి ఆత్మబలము శక్తిని సమృద్ధిగా ప్రసాదించమని నేటి దివ్య పూజ వలన మనము ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. భక్తి విశ్వాసముతో అర్పణ గీతాన్ని ఆలపిస్తూ పూజా బలిలో పాల్గొందాం. జన్మనిచ్చిన దేవా, పిలుపునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, ఉద్భవించిన క్షేత్రమా, పరలోకమేలు పవిత్రమా, ఉద్భవించిన క్షేత్రమా, ఏమి మరిగా ఆర్పించను నీవు నాకే విధంగా తీర్చకండును,
అందుకే నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. జన్మనిచ్చిన దేవా, వెలుగునిచ్చిన ప్రభువా, పరలోకమేలు పవిత్రమా, ఉద్భవించిన ప్రేమమా. శైలముతో హస్తము అభ్యంగనం చేసి యాజకత్వపు వస్త్రములు ధరింపచేసిన శైలముతో హస్తము అభ్యంగనం చేసి యాజకత్వపు వస్త్రములను ధరింపచేసినారు. ఏది బలిగా అర్పించునో తీరుడదే విధముగా తీర్చుకొందును. అందుకే నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. ఇప్పటిదాకా నేను నా తల్లిదండ్రుల మాటలు, నేటి నుండి చివరి వరకు నేను నీ వాడను. ఏమి బలిగా అర్పించునో తీరుడదే విధముగా తీర్చుకొందును. అందుకే నా జీవితమే అర్పణగా దయతో స్వీకరించుము స్వామి, నన్ను స్వీకరించుము స్వామి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పితి అయిన దేవునికి ప్రీతికరమైనట్లుగా ప్రార్థించుదాము. కొరకును మన ప్రవేశముల కొరకును తన పవిత్ర శ్రీశైల ప్రవేశముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించును కాక. ప్రార్థించుదాము. మూడు సంఘమును దీవించమని విచారణ గురువులుగా పాదను పంపించినందుకు దేవునికి వందనాలు తెలుపుతూ ఇటువంటి గురు పట్టాభిషేక వార్షికోత్సవాలు ఎన్నో జరుపుకోవాలని, ఫాదర్ గారు చేయ పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని ప్రత్యేకించి 13 సంఘం కొరకు ప్రార్థన చేస్తూ వారు కానుకను ఆర్డినేషన్ డే సందర్భంగా కానుక 6,400 ప్రార్థించుదాము. ఓ దేవా, నీ సేవ యందు మరింత బలపడు నిమిత్తము నీకు స్తుతి బలిని అర్పిస్తూ ఉన్నాం. మా అయోగ్యతను పాటింపక నువ్వు మాకు ఒసగిన తృప్తికరముగా బాధ్యతలను నెరవేర్చటకు మాకు సహాయం చేయమని మనాదురైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటును మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలా అయినా మీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించుతరి. మమ్ము విమోచించుటకై మీరు పంపిన రక్షకుడు వారే. వారు పవిత్రాత్మ ప్రభావం వలన మరీ తల్లి ద్వారా ఈ లోకములో జన్మించి శ్రమలను అనుభవించి మరణించి పునరుత్థాన నిత్య జీవితమును మనకు అనుగ్రహించను. కనుక దూతలతో పునీతులతో ఏకమై నిరతము మీ స్తుతి గానము చేయుట ఎట్లనగా,
పరిశుద్ధుల్ పరిశుద్ధుల్ మీరే పరిశుద్ధుల్ 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 మీరే పరిశుద్ధుల్ సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 సర్వాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 హోసానా 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 పరలోకమందునా హోసానా 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 పరలోకమందునా పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది హోసానా 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 పరలోకమందునా హోసానా 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 పరలోకమందునా ప్రభువు నామమున బలివారు ధన్యులు 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 ప్రభువు నామమున మెచ్చేయువారు ధన్యులు 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 హోసానా 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 పరలోకమందునా హోసానా 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 పరలోకమందునా హోసానా పరలోకమందునా. అవకాశం ఉన్న వాళ్ళు మోకరించి భక్తితో నడిపుదిలో పాల్గొంటారు. ఓ ప్రభువా, నీవు నిక్కుముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమునైన మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తనను తాను అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి నుంచి శిష్యులకి ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలా అయినా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. Jesus Christ, your Lord, we praise you, worship you, we adore you. We praise you, worship you, we adore you. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరల కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకి ఇట్లని, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలా అయినా ఇది నూతన నిత్య నిబంధన ఎక్కిన రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందుబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. Jesus Christ, your Lord, we praise you, worship you, we adore you. We praise